ఏంట్రా ఇది? అంజలి క్లాస్ నుంచి వచ్చే టైం అయింది. అవి ఉత్తరం తీసుకుని వస్తాడు, ఇంకా రాలేదేంటి? ఏంటి వైజంతి సన్నపడ్డావు? ఆయ్ నీ మీద బెంగెట్టుకుని నా పైన బెంగ, నేను రెడీ. నిప్పేడు నువ్వు రావే. చిచి అడవి దొన్నలాగా ఉన్నాడంటే వాడు. ఏంటోరా ఈ ఆడవాళ్ళు మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. రేయ్ అంజలి వస్తుందిరా. అంజలి ఏంటిది? లవ్ లెటర్. అంజలి 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 ఆగు. నిన్ను లవ్ చేయడానికి, నీ లవ్ లెటర్ చదవడానికి కాలేజ్కి వచ్చాను అనుకున్నావా? నువ్వు కాలేజ్కి ఎందుకు వచ్చావు నాకు తెలీదు. నేను మాత్రం చదువుకోవడానికి వచ్చాను, అర్థమైందా? ఏ అంజలి నువ్వు ఉండవే. ఇంకోసారి నా ఎదురుగా వచ్చి ప్రేమ అన్నా, ప్రేమ లెక్క రాసినా ప్రాణం తీస్తాను. అవుట్. ఏ అంజలి, నీకు ఇష్టమైతే ఇష్టమని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇంతదానికి ఆవేశపడితే ఎలా? ఆవేశపడక వాటేసుకోవాలా వాణ్ణి? ఈ కాలంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంలో తప్పే ఉంది? తప్పే, నా వరకు తప్పే. పుట్టక ముందు కడుపులో, పుట్టిన దగ్గర నుంచి గుండెల్లో పెట్టుకుని పెంచుతారు అమ్మా నాన్న. మనకు ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్లొస్తాయి, మనకు జ్వరం వస్తే విలువెల్లాడిపోతారు. వాళ్ళ ప్రేమను కాదని ఎవరో కాలేజ్ లో పరిచయమైన వాడిని ప్రేమించి వాడే జీవితం అనుకునే వెర్రిదాన్ని కాదు. ఎవడైనా వచ్చి ప్రేమించమని అడిగినా క్షమించేదాన్ని, అంతకన్నా కాదు. అమ్మో రే, మన అభిగాడు చాలా అదృష్టవంతుడు. వాడుగా నా లవ్ లెటర్ ఇచ్చుంటే వాడి బతుకు. రేయ్ అంజలి అమాయకురాలు అనుకున్నాం, అప్పర కాళికా దేవి అని ఇప్పుడు అర్థమైందిరా. రేయ్ ముందు వాడు ఎక్కడో తెలుసుకొని వాడు రాసిన ఉత్తరం అంజలి దొరకకుండా చేయాలరా. ఏమంటారా? పదండి. మేడం, ఏమా? న్యూటన్ రాసిన బయోఫిజిక్స్ కావాలి. న్యూటన్ రాసిన బయోఫిజిక్స్. యా. న్యూటన్ మేడం ఇటు రామ్మా. వచ్చేసా. నువ్వు బయోఫిజిక్స్ ఎప్పుడు రాసావమ్మా? చా బయోఫిజిక్స్ అని చదవడమే రాదు, బయోఫిజిక్స్ అని ఎలా రాస్తాను మేడం నేను? చదవడం రాకుండా ప్యూన్ ఎలాగా అయ్యావమ్మా? నువ్వు లైబ్రరీని అవలే. మేడం, న్యూటన్ అంటే సైంటిస్ట్. ఆ న్యూటనా? వీడు అనుకున్నాలే. 9th ర్యాక్ లో ఉంటుంది, తీసుకోమ్మా. ఓకే, థ్యాంక్ యూ. 9th ర్యాక్. అంటుంటే నీ సారీ. ఇట్స్ ఓకే. ఏడుకొండలవాడ కాపాడు స్వామి.